కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కార్తీక సోమవార కథ తప్పకుండా వినాలి. ఈ కార్తీక మాసం అయ్యేలోపు కార్తీక మాసం శివకేశవునకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసంలో పడవ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో విని పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనేటటువంటి గృహస్థుకు ఉండేవాడు. అతను మహాశివ భక్తుడు. ప్రతిరోజు కూడా తమ ఊర్లో ఉన్నటువంటి శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. అయితే అతను వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచిలార్చినటువంటి ఒక కుంచెడు పాలు ఆలయానికి పట్టుకుని వెళ్ళేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపచేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆ పైన పాలను ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు. అలా పరమశిష్టతో ప్రతిదినం కూడా స్వామిని అర్పించేవాడు. ఒక్కసారి ఉన్నట్టుండి శివదేవుడికి భార్యతో కలిసి పరుగురికి వెళ్లవలసినటువంటి ఒక పని పడుతుంది శివదేవుడికి. దాంతో తాను నిష్టగా చేసేటటువంటి శివపూజ, శివుడికి ఫలం నివేదించేసేటటువంటి పని ఎలాగానే ఆలోచనలు పడ్డాడు. ఇంతలో ఇంట్లో అందరికన్నా కూడా చిన్నదైనటువంటి కూతురుని దగ్గరికి పిలుస్తాడు. పాపా, మేము ఊరికి వెళ్తున్నాం. ఊరు నుండి తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు. ఇంకొక ముఖ్యమైనటువంటి పని అదేమిటంటే, మనం ప్రతిరోజు కూడా శివాలయంలో పరమేశ్వరునికి పాలను ఆరగింపచేసేవాళ్లం కదా, ఆ పని కూడా నీవే చేయాలి సుమా అని చెప్పి జాగ్రత్తగా కాచి చల్లార్చినటువంటి మంచి గోవు పాలను ఒక కుంచెడు కొలిచి పాత్రలో పోసుకుని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను ఆరగింపపెట్టాలి. వెళ్తావు కదా, ఇది మన నియమం తల్లి. వృద్ధం కానివద్దు, ఆటలని పాటలని అటూ ఇటూ పరిగెత్తకుండా సవాసగతేలతో ఊరంతా కూడా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పినటువంటి ఈ పనిని తప్పకుండా ఆచరించమ్మా, మర్చిపోకూడదు, మా బంగారం కదా అని గడ్డం పట్టుకుని మరి బ్రతిమలాడి చెప్తాడు. అలా గుడికి వెళ్లేటటువంటి పని పాపకప్పగిస్తాడు శివదేవుడు. అందుకు పాప కూడా సరేనని చెప్తుంది. భార్యతో కలిసి పరుగు వెళ్తాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులన్నీ కూడా చక్కగా ముగించుకొని మంచి గోవుపాలను మరగ్గాచి చల్లార్చి తర్వాత సరిగ్గా కుంచెడు గోవుపాలను కొలుసుకొని ఆ గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకుని తాను కట్టుకున్నటువంటి పలుచటి కొంగును పాలెంమీద కుప్పి సరాసరి గుడికి చేరుకుంటుంది. గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి శివలింగమూర్తి ఎదుటగా పాలగిన్నెను ఉంచి 2 చేతులు ఎత్తి స్వామికి ముక్కుతుంది. పాలవైపు చేతులు చూపిస్తూ, శివయ్యా, ఇదిగో నీకు పాలు తీసుకొని వచ్చాను, ఆరగించవయ్యా అని పరమేశ్వరుని వైపు చూసి చెప్తుంది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడి చూస్తుంది. కాసేపైన తర్వాత వచ్చి ఆ గిన్నెలోకి చూస్తుంది. గిన్నెలో ఉన్నటువంటి పాలవైపు విచిత్రంగా చూసి, శివయ్యా, పాలు తాగలేదా? నీకోసమే కదా నేను తెచ్చాను. తాగడానికి నీకు ఏమిటిబ్బంది? పాలు అలాగే ఉంచావు, తాగావా? తాగు తాగు అంటూ పరమేశ్వరుని వైపు చూసి పురమాయించింది. కాని శివుడు మాత్రం తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలైంది. అమ్మానాన్నలు నాకు చెప్పి పరుగురికి వెళ్ళిపోయారు. వారు చెప్పిన విధంగా నేను చేశాను. ఎక్కడ ఎలాంటి లోపం జరిగిందో నాకే తెలియటం లేదు. ఈ పరమేశ్వరుడేమో తాలు తాగడం లేదు. దాంతో ఆ పాపకు భయం పట్టుకుంది. శివుడు పాలు త్రావకపోతే అమ్మానాన్నలతో దెబ్బలు తినవలసి వస్తుంది కదా. శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది. లేకపోతే పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? లేకుంటే సిద్ధిపాలనుకుంటున్నావా? పొద్దెక్కిందనా లేక పొగవాసన వస్తుందని నీళ్లు కలిపాననా? ఆవు పాలు కాదన్న పోని, ఆకలిగా లేదా? సరిగ్గా చెప్పవయ్యా. సరిగ్గా కుంచెడు లేవని ఏమైనా అలిగావా? నేనేమైనా వీటిమీద మనసు పట్టుకున్నానన్నా? ఈ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలని కోపంగా ఉందా? ఎందుకీ విధంగా నాతో బ్రతిమలాడించుకుంటున్నావు? శివయ్య, తాగవయ్యా అంటూ నిలదీయటం మొదలుపెట్టింది. పరమశివ పసిపాపం చూసి, ఏమిటి సతాయింపు? ఆకలిగా లేదా? పోన్ని, ఏదైనా సరే నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోని, ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ ఆ పాప పరమేశ్వరుణ్ణి బ్రతిమాలుతూ ఉంది. నువ్వు పాలు త్రావకపోతే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు. అలా నన్ను కొట్టిస్తావా? నామీద ప్రేమతోనైనా తాగవయ్యా. నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఈ విధంగా నన్ను సాధిస్తున్నావు కదూ. పోని, నీకు పాలు త్రాగాలనిపించడం లేదా? ఇవి కాక ఇంకేమైనా కావాలా? అడుగు, నిమిషంలో తీసుకుని వస్తాను. కాని పాలు త్రాగకుండా మాత్రం నన్ను ఏడిపించొద్దు లింగమూర్తి అంటూ అన్నం తినకుండా మారం చేసేటటువంటి వాళ్ళు తమ్ముణ్ణి వాళ్ళ అమ్మ ఏ విధంగా అయితే బుజ్జగిస్తుందో అలా గుర్తు చేసుకుంటూ బ్రతిమాలుతుంది పాప. అయితే ఇక ఎంతసేపటి కూడా పాలు మాత్రం తాగకపోవడం వలన పాప ఏడుస్తూ కూర్చుంది. ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు. అయితే ఏమాత్రం కూడా పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తున్నాడు. అసలు విషయం ఏమిటంటే, ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతే చెప్పండి. అయినప్పటికీ కూడా పరీక్షిస్తూ ఉంటాడు. అల్లరి చేస్తూ గిలగిల కొట్టుకుంటుంది. ఆ శివుడు పాలు త్రాగమ్మంటే బెల్లం కొట్టినటువంటి రాయిలా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోపడతారని ఏడవటం ప్రారంభించింది. స్వామి వైపు చూస్తూ, నువ్వు ఈ పాలు త్రాగలేదంటే నేను ఏదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు.
నాన్నగారు పదే పదే చెప్పినటువంటి పనిలో ఆటంకం ఎదురవుతుందని తెలిస్తే ఆయన చేతుల్లో చావటం ఖాయం. అంతకంటే ఇక్కడ నేముందే చావడం మేలు అని తలను శివలింగానికి వేసి బాదుకుంటుంది. ఇక పరమేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా చిద్విలాసంగా నిలబడతాడు. గిన్నెని తీసుకుని అక్కడున్నటువంటి ఆ పాలన్ని కూడా తాగేస్తాడు. ఆ పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేస్తుంది. శివుడు ప్రత్యక్షమయ్యాదు, కాని ఆ రూపం మాత్రం అరుదైనదని ఆ పాపకు తెలియదు. ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ కూడా తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది ఆ పాప. ఇక ఆ పాప తండ్రైనటువంటి శివదేవుడికి వెళ్ళినటువంటి పని అనుకోకుండా అక్కడ జరగకపోవడం వలన 4-5 రోజులు అక్కడే ఉండవలసినటువంటి పని ఏర్పడుతుంది. నీకు నివేదించడం అది శివుడికి బాగా నచ్చింది. అలా ప్రతిరోజు కూడా పాలు తేవడం, శివుడు త్రాగడం జరిగిపోతున్నాయి. ఒకరోజు ఊరు వెళ్ళినటువంటి తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగించిన తర్వాత ఇంటికి వెళ్తుంది. అమ్మనాన్నలను చూసి ఎగిరి గంతేస్తుంది. అంతలో శివదేవుడు పాప చేతిలో ఉన్న పాలగిన్నెను చూస్తాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడికి వెళుతున్నామని సందేహంగా అడుగుతాడు. ఊరులో శివుడు పాలు తాగినటువంటి వ్యవహారమంతా కూడా చెబుతుంది. ఇక శివదేవుడు పాప మాటలను ఏమాత్రం కూడా నమ్మడు. శివుడు పాలు త్రాగడమేంటి? నువ్వు ఏదో అబద్ధం చెబుతున్నావు. శివుడి పేరు చెప్పి నువ్వే తాగేశావా? నిజం చెప్పు అని అడుగుతాడు. అసలు శివుడికి నేను చేసేటటువంటి పదాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురు నన్రాని మాటలంటాడు. పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు మాత్రం నమ్మనటువంటి శివదేవుడు మర్నాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్తాడు. ప్రతిరోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచి లింగమూర్తి ఆరగించువయ్యా అని పిలుస్తుంది. అప్పుడు స్వామి మాత్రం పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వస్తుంది. రోజు కూడా పాలు త్రాగేటటువంటి శివుడు ఇవాళ తాగలేదేంటి అంటూ కన్న తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తున్నావు కదూ. ఎన్ని కథలు చెప్పి మోసం చేస్తావే పాపిష్టిదానా! ఎంత శివగ్రహం చేశావే! శివుడికి తెచ్చినటువంటి నీ పని చెప్తాను. ఎంత నాటకమాడావే! నిన్ను ఊరికే వదలను, నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీద. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇదిగో నేనున్నానంటూ భయపడకంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి పాపమీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరుస్తాడు. పాప అందులో చెరబడుతుంది. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చేజెక్కించుకుంటాడు. ఎక్కడికి పోతాది అంటూ ఇదనికి లాగిపోయాడు. అప్పటికే ఆ పాప పరమేశ్వరంలో ఐక్యమైపోయింది. ఇదంతా చూస్తున్న తండ్రి ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. వెంటనే దివ్యలింగం ఆ పాప ఇద్దరు మాయమైపోయారు. ఎంతో నిశ్చలమైనదే ఆ పాప యొక్క భక్తి, అలాగే అమాయకత్వం కూడా. అదే పరమేశ్వరుని కూడా ఎంతో ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికింతకన్నా కూడా నిదర్శనమేముంటుంది చెప్పండి? ఆనాటి నుండి పాప కూడా కురిచి అనేటువంటి పేరుతో సహించబడుతుంది. చూశారు కదండి, ఈరోజు మనం ఈ కార్తీక మాసంలో ఓ మంచి కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.